జరుగుతున్న ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఏంటి మీ పేరు? జై శ్రీరామ్. నా పేరు ఉడతా నవీన్. నేను కూడా SRNUS లో ఒక మెంబర్ని. గత 13 సంవత్సరాల క్రితం ఈ యొక్క ర్యాలీ స్టార్ట్ చేసినాం. మొదలు ఇది చక్కెరపురం నుంచి లాలపేట దాకా చేసినాం. ఒక 3 సంవత్సరాల నుంచి నేరేడుమెట్ నుంచి లాలపేట దాకా తీస్తున్నాం. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ మరియు SRNUS ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ జరుగుతుంది. నేరేడుమెట్ నుంచి లాలపేట దాకా ఉన్న అన్ని కులాలకు, ప్రాంతాలకు మరియు పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశంతో, యువకులందరూ ఒకటే ఉండాలనే ఉద్దేశంతో, హిందూ ధర్మానికి ఏ ఆపద వచ్చినా కానీ ప్రతి ఒక్క యువకుడు ఒక సింహం లాగా దుంకి ధర్మ రక్షణ, దేశ రక్షణ చేయాలనే ముఖ్య లక్షణంతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదే లక్ష్యం నెరవేర్చడానికి ప్రతి ఒక్క యువత కూడా సహకరించి, పెద్దవాళ్ళందరూ కూడా సహకరించి, లోకల్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క శోభయాత్రకు సహకరించి ఈ యొక్క పెద్ద ఎత్తున మల్కాజ్గిరిలో ఒక ఓల్డ్ సిటీలో రాజాసింగ్ ర్యాలీ ఎట్లా అవుతుందో మన న్యూ సిటీలో మల్కాజ్గిరిలో ఈ యొక్క శోభయాత్ర అంతా దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం కూడా వెలుగొందుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజాసింగ్ అంటే ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఒక కింగ్ లాగా కనబడతాడు ఓల్డ్ సిటీలో. మరి ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో గిట్ట స్థానికంగా ఉన్న వాళ్ళు చాలా ప్రోగ్రాములు చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంలలో పార్టీకి వ్యతిరేకము, ఏ పార్టీ లేకుండా హిందూ సాంప్రదాయాన్ని ఎలా తీసుకుపోవాలని చెప్పండి. మా ఎజెండా కూడా అదే. పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఒకటి ఉండాలి. పార్టీ జెండా ఏది పట్టుకున్నా వాడి గుండెలో కాషాయం ఉండాలి. ప్రతి హిందూ దేశం, ధర్మం కోసం పాటుపడాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ర్యాలీ తీస్తున్నాం. అందుకే అక్కడ రాజాసింగ్ ఉంటాడు, ఇక్కడ ఏ రాజాసింగ్ ఉంటాడు. ఇక్కడ ప్రతి ఒక్క హిందూ రాజాసింగ్ తో సమానం. మల్కాజ్గిరిలో ప్రతి ఒక్క రాజాసింగ్ తో సమానం. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి హిందువు కూడా కట్టర్ హిందువులే ఈ ర్యాలీలో పాల్గొంటారు. అదే మేము తీసుకుంటున్నాం. అయితే అన్న ఇక్కడ చిన్న విషయం అన్న, బొట్టు పెద్ద పెడితే బీజేపీ పార్టీ అని అడుగుతారు. దీనికి మీ సమాధానం ఏంటన్నా? హిందూ అనేటోడు బొట్టు పెట్టుకుంటాడన్న. బొట్టు పెట్టుకున్నాడమా బీజేపీ పార్టీకో లేకపోతే దానికని కాదు. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. ఇది ఒక మూఢనమ్మకం కాదు. ఇది సైంటిఫిక్ రీజన్. ఈ బొట్టు పెట్టుకోవడానికి మన పూర్వీకులు ఎంతో మంది తన రక్త బొట్లను చిందించారు. వాళ్ళకు గుర్తుగా వాళ్ళకు గౌరవం ఇవ్వాలంటే ప్రతి ఒక్క హిందూ కూడా బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజు మరి మల్కాజ్గిరి డివిజన్ లో ఇంత ప్రోగ్రామ్ హైలైట్ గా జరుగుతుంది. మరి దానికి మీ యొక్క అనుభవం చెప్తారా అమ్మా? ఇక్కడ ఎలా ఉంది, ఏం సంగతి అని? జై శ్రీరామ్. శ్రీరామనవమి అంటేనే మొత్తం భారతదేశం అంతా కూడా అన్ని చోట్ల కూడా రామనవమికి, రాముడికి సంఘీభావంగా హిందుత్వం అంతా కలిసికట్టుగా చేసుకునే ఏకైక పండుగ రామనవరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క హిందూ కదిలి అందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు ఇస్తూ హిందువులందరూ కూడా కలిసికట్టుగా చేసుకునే పండుగ ఇది. ఎలాగైతే మనకి వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు చేస్తారో, ఇప్పుడు శ్రీరామ నవరాత్రులు కూడా మొదలైన సందర్భంలో హిందువులందరూ కూడా ఈ ర్యాలీ కోసం ఉత్సాహంగా, ముఖ్యంగా యువత అంతా కూడా ఎదురు చూస్తుంటారు. ఇటువంటి పండుగలో పాల్గొని ఆ రాముడి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ ఉత్సాహపడుతున్నారు. అమ్మ, ఆడపడుచుగా నేను ఒక మాట అడుగుతామ్మా. బొట్టు వ్యక్తి వాళ్ళందరూ బీజేపీ అని మన హిందూ సోదరులే మాట్లాడుతుంటారు. బొట్టు పెద్ద పెడితే మగవాళ్ళు పెడితేనేమో బీజేపీ అంటారు, ఆడవాళ్ళు పెడితేనేమో హిందూ సాంప్రదాయం అనే స్థితికి వచ్చింది మన హిందూ సాంప్రదాయము. ఇందులోనే హిందువులే పార్టీ వ్యతిరేకంగా అని చెప్పేసి బొట్టు పెట్టిన అని ప్రతి ఒక్కరిని బీజేపీ కిందికి వర్తిస్తారు. దీనికి మీ సమాధానం అమ్మా? అసలు మన శరీరమే ఒక చక్ర ఆధారితమైన దాంతో ముడిపడి ఉన్నది. ఇవాళ మనకి ఈ శ్రీ చక్ర ఆధారిత పూర్వకమైన మన శరీరంలో బొట్టు అనేది చాలా ముఖ్యమైనది. మహిళలకు ముఖ్యంగా బొట్టు అనేది చాలా ముఖ్యము. బొట్టు ఇక్కడ పెట్టుకున్నట్టయితే అష్టైశ్వర్యం వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. చేతుల గాజులు కూడా చాలా అవసరం మనకి. కాళ్ళకి పారాణి ఒకటి, కాళ్ళకు మట్టెలు ఒకటి, కాళ్ళకు పట్టగొలుసులు ఒకటి, ఇవన్నీ మన హిందూ మహిళలో ఒక మొదటి నుంచి వస్తున్నది. ఇవాళ బీజేపీతో ముడిపడి ఉన్నాయే కావు, అనాదిగా వస్తున్న ఆచారం. మన దేవుళ్ళని చూసుకున్నట్టయితే, అందులో దేవతల్ని పోల్చుకున్నట్టయితే మీకు చూసుకోవచ్చు ముక్కుపోలతో సహా ప్రతి ఒక్కరు. లాస్ట్ ఒక చిన్న ఆంతరమ్మా, హిందువులు ఐక్యత లేకనే ముస్లిం వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఐక్యత లేదని నేను అస్సలు అనుకోవడం లేదు. ఐక్యత పెరిగింది అనడానికి నిదర్శనం కింద ఇవాళ ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఒక్క చోట ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇవాళ హిందువులందరూ కదులుతున్నారు. హిందువులందరూ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారని. నా పేరు పంకజ్ శ్రీనివాసన్. శ్రీరామనవమి ఉత్సవంలో ఇది మేము 8వ సంవత్సరం జరుపుకుంటున్నాము. 2011 లో ఈ మగపిల్లల కోసం స్టార్ట్ చేసినాం. మన సనాతన ధర్మం ముందుకెళ్ళాలా, మన సనాతన ధర్మం ప్రతి ఇంటి వాడ ఇల్లు ప్రతి మనసులో రేపు వచ్చే పిల్లలకి, రేపటి భవిష్యత్తుకి మన సనాతన ధర్మం ప్రతి ఒక్కరి ఇంటికి అందాలా అని, ప్రతి మనిషి హృదయంలో ఉండాలా అని మేము చేస్తున్నాము. దీంట్లో మాకు జాతి భేదము, ఒక పార్టీ, పొలిటికల్ ఏమీ లేదు. అందరం కలిపి ఒక ఫ్యామిలీ లాగా జరుపుకుంటున్నాం. ఈ నేరేడుమెట్ నుంచి లాలాపేట వరకు ఈ శోభయాత్ర
సాగుతుంది. దీంట్లో ఎంతో మంది యువకులు, పెద్ద మనుషులు, పోలీసు వాళ్ళు అందరు మాకు సహకరించుకొని దీనికి స్పాన్సర్ చేసి మేము చేస్తామని ముందుకొచ్చి ఈ పండుగని ప్రతిసారి వైభవంగా జరుపుతున్నారు. క్వశ్చన్ అడుగుతామా, లాస్ట్ ఫైనల్ గా అడుగుతున్నా. ఆడపడుచులు ఈ రోజులలో పొట్టు పెడతలేరు, పొట్టు పెట్టకపోతే అందంగా ఉంటున్నామని నెత్తి ఈగ పోసుకొని రోడ్ల పొట్ట తిరుగుతారు. దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం ఏంటంటే ఆడపిల్లలకి ఫస్ట్ నేర్చుకోవాల్సింది, ఇక్కడ మనకు బ్రహ్మ రాత ఉంటుంది. ఆ బ్రహ్మ రాతలో ఇక్కడ ఉన్న నరాలకి సప్త నాడి, మన బాడీలో ఉన్న సప్త నాడికి రుజువు ముడి ఇక్కడ వేసి ఉంది. కాబట్టి ఆడపిల్లలకి చూడగానే దిష్టి తాకేది ఇక్కడి నుంచే. సో అది ఇక్కడ ఆపుతుంది. ఆ బొట్టు వల్ల మిమ్మల్ని చెడు దృష్టి నుంచి ఆపుతుంది. ఇంకా మీకు ఒక సొసైటీలో ఒక సమ్మానం తెస్తుంది ఈ అమ్మాయి. అదేలాగా పెళ్ళైన వాళ్ళు సింధూరం పెట్టుకుంటే ఒకరు ఎదురుగా వచ్చిన కామ దృష్టితో చూసిన వాడు కూడా పెళ్ళైన వారు 100% పెట్టుకుంటారు. ఇప్పుడు పెళ్లి కానీ కాలేజ్ పిల్లలు బొట్టు పెట్టుకోవడం లేదు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? కాలేజ్ పిల్లలు తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నరాల ఉన్నది సప్త నాడిది ముడి వేసి ఉంది కాబట్టి దాంట్లో ఒకటి సరస్వతి కూడా ఉంది, ఒక నాడి. అక్కడి నుంచే మీకు చదువు అంతా బుర్రకెక్కుతుంది. ఆ నరాలు మీ మెడ్యులా ఒబ్లాంగటాతో కలెక్టెడ్ ఉంది కాబట్టి బొట్టు పెట్టుకోవడం ప్రతి ఆడపిల్లలకి, ఎలా మనము పౌడరు, మేకప్, లిప్స్టిక్ పెట్టుకుంటామో అలా బొట్టు పెట్టుకోవడం కూడా ఒక న్యాయమైన ఇది. ఆడపిల్లగానే పెట్టుకోవచ్చు. రోజు మగపిల్లలుగా బొట్టు పెట్టుకుంటే వాళ్ళని ఎక్కిరిస్తారు. అదే ఆడపిల్లలకి మనకు దేవుడు ఇచ్చిన వరం. అది మనం పుట్టుకతో వచ్చింది. అది కాటిక బొట్టుతో మొదలైంది, కుంకుమతో మనకు ఎండ్ అవుతుంది. అందుకనే ప్రతి ఒక్క ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి. మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం సనాతన ధర్మంలో పుట్టిన దానికి గౌరవంగా ఉండాలి. జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మా జై భారత్. ఈ రోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరి ప్రజలకు, సోదరి మనలకి. అదే విధంగా ఈరోజు 136 డివిజన్ నేరేడు కార్పొరేటరు మీనా ఉపేందర్ రెడ్డి. అదే విధంగా శ్రీరామనవమి శోభయాత్ర అనేది అందరికీ సంబంధించింది. ఒక పార్టీ అనేది ఏమీ లేదు. చూస్తున్నారు కదా మా నేరేడుమెట్ ఎట్లా నిండిపోయిందో. ఈ విధంగా మేమంతా కలిసికట్టుగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పార్టీలు అనేది ఏమి లేదు. అందరము కలిసి, ఏమైనా ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీ. మామూలుగా అన్నా చెల్లె అని మేము ఇంటింటికి ఇంత ముందు కూడా వెళ్ళినాం, ఇక కూడా అలానే వెళ్తాము. అందరం మా వాళ్ళే అని కోరుకుంటున్నా. అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Thank you.
జై శ్రీరామ్.